ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడలో వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. పాయకాపురంలోని బర్మా కాలనీలో ఇళ్లలోకి బురద చేరింది. తమ వస్తువులు పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయామంటున్నారు. పాయకాపురం బర్మా కాలనీలో వరద బాధితుల కష్టాలపై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. ఓవైపు బుడమేరు వరద, మరోవైపు వరద మిగిల్చిన బురదతో ఎవరైతే ముంపు ప్రాంత ప్రజలు ఉన్నారో వారంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏ ఇల్లు చూసినా సరే కనీసం నడుములోతు నీళ్లలో మునిగిపోయి ఉంది. నిన్న కొన్ని చోట్ల నీరు కొంత తగ్గిన పరిస్థితి ఉంది. దీంతో వారు ఇళ్లలో మునిగిపోయిన సామాన్లను చూసి వారంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో ఏ ఇల్లు చూసినా ఇదే ఈ వరద నుంచి వచ్చిన ఈ బురదతో ఇలా ఇల్లంతా కూడా మొత్తం నిండిపోయి ఉన్న పరిస్థితి. ఇంట్లో ఏ ఒక్క సామాను కూడా పనికి రాకుండా పోయింది. పూర్తిగా ఆర్థికంగా చాలా తీవ్రమైన నష్టాన్నే ఈ వరద అయితే ఈ కాలనీ వాసులకు కావచ్చు, ముఖ్యంగా విజయవాడ నగర పరిధిలో ఉన్న ఈ కాలనీ అనేక కాలనీలో ఉన్న ప్రజలకు మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం బర్మా కాలనీలో ఉన్నాము. బర్మా కాలనీలో ఇంట్లో ఉన్నాము. చూడొచ్చు, మొత్తం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కూడా పూర్తిగా వరద నీటిలో తడిచి నానిపోయి ఉన్న పరిస్థితి. వరదతో పాటు వచ్చిన మిగిల్చిన ఈ బురద ఏదైతే ఉందో అవన్నీ కూడా వస్తువులన్నింటిని కూడా కమ్మేసిన పరిస్థితి. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు కావచ్చు, కూలర్లు కావచ్చు, టీవీలు, మంచాలు, సోఫాలు మొత్తం అన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. ఇవన్నీ కూడా తడిచి ముద్దయిపోయిన పరిస్థితి. ఏ వస్తువు కూడా మళ్ళీ వినియోగించుకోవడానికి ఉపయోగం లేని పరిస్థితిలో ఉంది. దీంతో ప్రతి ఇంట్లో కూడా తీవ్రమైన నష్టమే వాటిల్లిందని చెప్పుకోవచ్చు. తక్కువలో తక్కువగా ఏ ఇల్లు చూసినా సుమారు 2 లక్షల రూపాయల పైనే నష్టాన్ని అయితే వారు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఈ ఇంట్లో ఉన్నాము. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఈ 5 రోజుల పాటు వరదలో ఉన్నారు. వరదతో పాటు మీరు ఇంతటి నష్టాన్ని ఎదుర్కొన్నారు. అసలు ఎంత ఊహించారు ఈ పరిస్థితిని? అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సండే మాకు 1 అవర్ బిఫోరే చెప్పారు. ఈ లోపల ఇవన్నీ తీసుకోవటానికి కూడా మాకు వీలు లేని పరిస్థితి అయిపోయింది సార్. పైకి ఎక్కడికైనా పెట్టడానికి వీలు లేకుండా పోయింది. ఇంక మొత్తం వదిలేసుకొని హార్ట్ పేషెంట్స్ని తీసుకెళ్ళి పైగా తెలిసిన వాళ్ళ దగ్గరికి ఉండాల్సి వచ్చింది సార్. ఇప్పుడు 5 డేస్ నుంచి వాటర్ లేదు, కరెంట్ లేదు, వాళ్ళని ఉంచుకోవటానికి లేదు. మళ్ళీ తెలిసిన వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సార్. అంటే ఈ 5 రోజులు అంటే నెలల్లోనే ఉండిపోయారు. వాళ్ళందరినీ అవతల తీసుకెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? సార్, బోటింగ్ అయితే మాకు సరైన సదుపాయం చూపించలేదు సార్. మేము నడుచుకుంటానే నడుముల్లోతు నీళ్ళల్లో పేషెంట్లను పెట్టుకొని అలాగనే వెళ్ళిపోయాం సార్. ఎవ్వరు ఒక హెల్ప్ కూడా చేయలేదు సార్. మాకు భయంకరమైన పరిస్థితి సార్. ఏనాడు ఊహించలేదు ఇలాంటి పరిస్థితికి లోనవుతామని. అంటే ఇప్పుడు బోట్లు ఏర్పాటు చేశారు ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ టీం పెట్టింది, బోట్లు ఏర్పాటు చేశారని చెప్తుంది కదా. వాళ్ళు ఎవరు రాలేదు ఇటు సైడ్? వాళ్ళు వచ్చారు కానీ సార్ ఎక్కించుకోమని చెప్పేశారు సార్. వాళ్ళు మీకు ఎలాంటి సాయం చేయడానికి వీల్లేదని చెప్పారు. ఓన్లీ పేషెంట్స్ వరకే తీసుకెళ్తామని వాళ్ళని వరకే తీసుకెళ్లారు. కానీ చంటి పిల్లలతో మేము అట్లాగే నడుచుకుంటూ వెళ్ళాం సార్. ఇంట్లో పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళకి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సార్ చెప్పండి, ఈ వరద మీకు ఎంతటి కష్టాన్ని మిగిల్చింది? అసలు జీవితంలో ఊహించలేని కష్టం అండి ఇది. మేము అంత సంపాదించుకున్నాం, మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాం. మొత్తం కోల్పోయాం సార్. సమస్తం కోల్పోయినట్టు. మాకు ఎంతమంది ఉంటారు సార్ ఇంట్లో? ఫ్యామిలీలో మొత్తం 6 ఉంటాం సార్. మా అబ్బాయి, మా అమ్మాయి, మా నాన్నగారు, మా అమ్మగారు అండి, మా వైఫ్, మొత్తం 6. ఒక అరగంట గ్యాప్లోనే వాటర్ వచ్చేసిందండి. అరగంట గ్యాప్లోనే మేము ఇక్కడ నుంచి మా తమ్ముడు వాళ్ళ హౌస్ దగ్గరికి షిఫ్ట్ అయ్యామండి. అక్కడ నుంచి వన్ డే ఉన్నామండి. 1 డేలో వాటర్ అయిపోయింది, కరెంట్ లేదు. మళ్ళీ అక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసాం. ఆయన హార్ట్ పేషెంట్, దాని మూలంగా బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎలా సార్ మరి ఇప్పుడు ఇంట్లో అన్నీ తడిచిపోయినాయి, ఏది ఇంకొకసారి వినియోగించుకోవడానికి లేకుండా పోయింది, ఎట్లా సార్? ఏది ఒక్కడు కూడా ఉపయోగపడదండి. ఏది ఒక్కడు కూడా ఉపయోగించుకునే పరిస్థితిలో లేము. పిల్లల స్టడీస్ బుక్స్ కానివ్వండి, మా బట్టలు కానివ్వండి, సర్టిఫికెట్స్ కానివ్వండి, సమస్తం కోల్పోయాను సార్. మేము బట్టలు కానీ, మంచాలు కానీ, పడుకోవడానికి కిందైనా పడుకోవచ్చు కానీ మంచాలు మొత్తం ఎప్పటి నుంచో టేకుతో తయారు చేసిన మంచాలు కూడా పోయినాయండి. మొత్తం ఎందుకు పనికిరావండి ఇవి. మనం చూస్తున్నాము, తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుక్కున్న ఏ వస్తువు కూడా ఈరోజు కనీసం వాడుకోవడానికి కూడా లేకుండా పోయింది. వరద 1 గంటలోనే తమ ఇంటిని ముంచెత్తింది. ఇంట్లో ప్రాణభయంతో తమంతా బయటకు పరిగెట్టాము, కానీ ఇంట్లో ఉన్న ఏ వస్తువు
తీసుకోవడానికి లేకుండా పోయింది. పూర్తిగా తాము సర్వం కోల్పోయాయని చెప్పి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, బర్మా కాల్ నుంచి.